కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ గురువారం సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు మెదక్ జిల్లాను ముంచెత్తాయి. పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక హవేలీ గన్పూర్ మండలం నక్కవాగులో కారుతో పాటు ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. లేదా బాగా అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ ఉండమని చెప్పాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఆ చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా, ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం, అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం. తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆయా మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా, తడిసిన ఇళ్లలో ఉండద్దు. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ను కూడా మనము అంటే అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి. మొత్తం నిరాశ్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే 500-600 మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఆర్ఎండ్బి పిఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి. లోపు మీరు వీలైనంత వరకు మన టీమ్స్ అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ మండలాల్లో అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో నీళ్లుంటే జెసి. అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. హవేలీ గన్పూర్ మండలంలో దూప్ సింగ్ తాండా నీట మునిగింది. పెద్ద చెరువు కట్ట తెగింది. పసుపులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోగా సహాయం కోసం ఎదురుచూస్తున్న నరేందర్ గౌడ్ ని కాపాడటానికి ఎన్టీఆర్ఎఫ్ బృందం రంగులోకి దిగింది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో 40 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఆ ప్రభావం మెదక్ జిల్లాపై పడింది. వర్షాల కారణంగా రామంపేట పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పలు కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, కలెక్టర్, ఎస్పీతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత, వరద ఉధృతి, నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకు మనోధైర్యం చేయడం, తర్వాత బయటికి రాకుండా ఈ వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ ఉండమని చెప్పాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఆ చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా, ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం, అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం. తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆయా మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా, తడిసిన ఇళ్లలో ఉండద్దు. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి పర్యటనకు బయలుదేరారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉన్నారు. ప్రజలకు అందుతున్న అత్యవసర సేవల అందుబాటును సమీక్షించడంతో పాటు వారితో భరోసా నింపేలా చర్యలు చేపట్టనున్నారు. వర్ష బీభత్సం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. గత 2 రోజులుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు అధికార యంత్రాంగంతో వరద పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క ప్రజల రక్షణ కోసం చర్యలను వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. జలమయమైన గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. ఇక అటు అధికార యంత్రాంగం కూడా మొత్తం 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతోంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ టీంలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భాగ్యశ్రీ,
మంత్రి సీతక్క అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు శక్తిరాలి అదేవిధంగా మరి ఒక ఉన్నతాధికారులు కలిసి మెదక్ కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి 2 రోజుల పాటు. దీనికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో అసలు ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి. అక్కడ ఎలాంటి సహాయక చర్యలు అవసరము, అదేవిధంగా ఇప్పటికే అక్కడ కొన్ని రహదారులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించి మంత్రి సీతక్క ఉన్నతాధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా కొన్ని ఆదేశాలను కూడా అధికారులకు జారీ చేశారు. ప్రస్తుతం వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, అక్కడ వాళ్ళకి ఆహారం నిత్యావసర సంబంధించిన సదుపాయాలు కల్పించడం, వీటి మీద దృష్టి పెట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొంత ప్రస్తుతం ఇంకా ఇప్పటికీ కూడా అటు కామారెడ్డి, మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకు ఉమ్మడి నిజామాబాద్ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ని వాతావరణ కేంద్రం జారీ చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత స్వయంగా ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షిస్తాను. అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా అధికారులతోటి ప్రస్తుతానికైతే మంత్రి సీతక్క ఈ వరద వల్ల జరిగిన నష్టం, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటి మీద కూడా అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో తన నివాసంలో ఈ వరద రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాలు, అదేవిధంగా ఈ రోజు కూడా వర్షాలు ఉన్నాయన్నారు కాబట్టి దానికి సంబంధించి ఎంత మేర అప్రమత్తంగా ఉండాలి, ఇంకా అవసరమైన ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ₹1 ఫండ్ ప్రభుత్వం నిర్దేశించింది. అయితే అది సరిపోదని ఒక వినిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఎంత మేర ఈ నిధులు చెల్లించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా సమీక్షలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ విశాల్.